తెలుగుదేశం పార్టీ టీడీపీ యాక్టివిస్ట్ అని ఒక పేజ్ ఉంటుంది. నిన్న కూడా దాంట్లో దాదాపు ఒక 5 పోస్టులు పోస్ట్ చేశారు. ఆ సునీల్ రావినేత్ర అనేటువంటి ఒక అతన్ని, ఆ పాప అలంకృత పాప ఏదో ఆవిడ సోషల్ మీడియా ఆర్టిస్ట్, ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి వాళ్ళు పెంచి పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు శాసనసభ్యులను వ్యక్తిత్వ హననానికి చేస్తూ ఎంతో అసభ్యంగా అతి దురుత్సాహకరంగా పోస్టులు పెడతారు. నిన్న కూడా పెట్టారు సార్. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మురికి కాలువలో ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకు గంటలు కట్టుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ఆయన పోతే ఆయనే తవ్వుకుంటున్నట్టు ఇంత అసహ్యంగా పోస్టులు పెట్టారు సార్. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళకు వర్తించదా? ఇందాక మా సోదరుడు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చక్కగా చెప్పారు. భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. 19(2) ప్రకారం, అదేవిధంగా సోషల్ మీడియా ఐటీ చట్టం 2000, అదేవిధంగా ఐటీ చట్టం సూచనలు 2009, బిఎన్ఎస్ చట్టాల ప్రకారం పరిమితులు ఉంటాయి అని చెప్పారు. మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ముసుగులో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే వాళ్ళకి చట్టాలు వర్తించవా? వాళ్ళకి బిఎన్ఎస్ చట్టాలు వర్తించవా? ఐటీ చట్టాలు వర్తించవా?